వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఎస్ గార్డెన్ లో నిర్వహించే పరిగి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరవుతారు. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఆర్ పై దిశానిర్దేశం చేయనున్నారు. ఇక పరిగి నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ మనకి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, చెప్పండి, ఇక వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? నిఖత్, ఈరోజు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించున్నారు. ఎస్ఐఆర్ పై అవగాహనతో పాటు డిజిటల్ బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే పరిగి నియోజకవర్గం మొత్తం కూడా గులాబీమయమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ముఖ్య నేతలంతా కూడా ఇటు ఎస్ గార్డెన్ లోకి ఇప్పటికే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు జరిగే జనరల్ బాడీ మీటింగ్ సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఈ రోజు ముఖ్య మీటింగ్ సంబంధించి ఏ అంశాలు చర్చకు రానున్నాయి? కేటీఆర్ గారు ఎన్ని గంటలకు రానున్నారు? ఈరోజు మరి ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పాలన మీద పట్టు లేదు, దాంతోపాటు ఎక్కడ చూసినా అరాచకం, బీఆర్ఎస్ పార్టీ మీద కేసులు పెట్టడం, ఇటువంటివన్నీ కూడా చేయడంతో పాటు ఇవాళ ముఖ్యంగా ఎస్ఐఆర్ ఏదైతే ఓటర్ నమోదు ఏదైతే ఉందో, ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే ఇది ఎస్ఐఆర్ అనేది ప్రతి 10 ఏళ్లకు ఒకసారి చేస్తారు. కాబట్టి ఈసారి ఎస్ఐఆర్ లేదంటే 2002 మ్యాపింగ్ ద్వారా ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిచేసే విజయం మీద ఎస్ఐఆర్ అనే కార్యక్రమం పెట్టినరు. అది నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. కాబట్టి దాని మీద అవగాహన పెట్టాలి. అదేవిధంగా సభ్యత్వం కూడా, పార్టీ సభ్యత్వం కూడా చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా దిశానిర్దేశం చేయనికే గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాష్ట్రం మొత్తం కూడా విస్తృతంగా ప్రతి నియోజకవర్గం కూడా ఆయన తిరుగుతున్నారు. గత 15 రోజుల నుంచి కూడా ఈ రోజు పరిగికి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈయన 10:30-11 గంటల వరకు కూడా పరిగి చేరుకుంటారు. ముఖ్యంగా ఓటర్లు ఏదైతే ఉన్నాయో పరిగి నియోజకవర్గం సంబంధించి దాదాపు 2,76,000 ఓట్లు ఉన్నాయి. అందులో ఈ మ్యాపింగ్ అనేది దాదాపు 90,000 ఓట్లు 50% మ్యాపింగ్ అయినాయి, అన్మ్యాప్డ్ ఉన్నాయి. అందులో కారణం కొన్ని ఓట్లు అంటే పేర్లు తప్పుడు ఉండడం, తండ్రి పేరు తప్పుడు, ఏజ్ డిఫరెన్స్ ఉండడం, ఒక 47,000 అసలు కంప్లీట్ అన్మ్యాప్డ్ ఉన్నాయి. అవిటి ఏం వివరాలు లేవు. అవిటి కూడా సరి చేసుకుని ఒక 12 ఆధారాలు పెట్టిన ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు, అవన్నీ కూడా సరిచేసే విధంగా ప్రతి గ్రామానికి కూడా మేము బిఎల్ఏలో గవర్నమెంట్ బిఎల్ఓ పెడితే మేము బిఎల్ఏని పెట్టినాం. బూత్ లెవెల్ ఏజెంట్ అనేది మా పార్టీ తరఫు నుంచి ఎవరైతే మంచిగా పనిచేసేటువంటి నాయకులను అందరినీ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు నిన్నటి నుంచి కూడా క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామంలో తిరిగి ఆ ఉన్నటువంటి ఓటర్లు ఎవరు పోకుండా, ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే, ఎవరైనా డబల్ ఓట్లు ఉంటే, మరి 18 సంవత్సరాలు దాటిన వారు ఎవరున్నా కొత్తగా ఓటు నమోదు చేసే విధంగా ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. కాబట్టి దాని దిశానిర్దేశం చేయనికే గౌరవ కేటీఆర్ గారు పరిగికి రావడం జరుగుతుంది. పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు దాటింది. నియోజకవర్గం ఎట్లా ఉంది సార్ పరిస్థితి? ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉన్నది. ఒక మాటలకే పరిమితం అవుతుంది కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే ఏం చేస్తలేరు. ఇలా పాలమూరు రంగారెడ్డి ఉన్నది. మీకు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి పాలమూరు రంగారెడ్డి 90% పూర్తి చేసి 5 రిజర్వాయర్లు కూడా ఆల్మోస్ట్ పూర్తయినాయి. ఇలా ఉద్దండాపూర్ వరకు కూడా కంప్లీట్ చేసినాం. మరి కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల్లో దేశంలో కాదు ప్రపంచంలో లేనన్ని కేసులు పాలమూరు రంగారెడ్డి మీద వేసినారు. మరి అవన్నీ కూడా కేసులు అధిగమించి దాన్ని పర్మిషన్లు తీసుకొచ్చి ఇవాళ దాదాపు 90% కూడా పూర్తి చేసినాం. ఉద్దండాపూర్కి వెళ్ళి కూడా మరి ఎన్నికల ముందు ఇక్కడ ప్రాంతానికి కూడా నీళ్ళు ఇవ్వాలని కేసీఆర్ గారు అయితే ఎన్నికల సంబంధించి చెప్పారు. కాబట్టి ఉద్దండాపూర్ నుంచి అయితే కాలువలు తవ్వి వికారాబాద్ జిల్లాతో పాటు కోడంగల్ కూడా నీళ్లు వచ్చే విధంగా ప్రణాళిక చేసినాం, టెండర్లు కూడా వేసినాం. కానీ అప్పుడే ప్రభుత్వం మారడంతో పాటు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టెండర్లన్నీ కూడా రద్దు చేసి 2.5 సంవత్సరాలు పాలమూరు గురించి మాట్లాడకుండా మొన్న ముఖ్యమంత్రి గారు అక్కడ పోయి ఒక రోజు నిద్ర చేసి పాలమూరు మీద సమీక్ష చేసి ఇప్పుడు పనులు ప్రారంభిస్తారంట. దాంతోపాటు ఇప్పుడు లక్ష్మీదేపల్లి కడతామని నిన్ననే మరి పరిగి ఎమ్మెల్యే కానీ షాద్నగర్ ఎమ్మెల్యే అక్కడ పోయి అది కట్టాలంటే మళ్ళీ ఒక 5-6 ఏళ్ళు అవుతుంది. ఇవాళ ముఖ్యంగా వాళ్ళు ఏదైతే ఉద్దండాపూర్కి వెళ్ళి కాలువలు స్టార్ట్ చేస్తే ఇప్పటివరకు నీళ్ళు వచ్చేది. ఇప్పటికైనా వాళ్ళు ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి అలా లక్ష్మీదేపల్లి కట్టమనండి. లక్ష్మీదేపల్లి కడితే షాద్నగర్ చేవెళ్ళ అన్ని నీళ్ళు వస్తాయి. పరిగికి మాత్రం ఉద్దండాపూర్కెళ్ళే వస్తాయి. కాబట్టి ఆ కాలువను ప్రారంభించినట్టయితే కాలువలు ప్రారంభిస్తే ఇమీడియట్ గా 2 సంవత్సరాల్లో నీళ్లు వచ్చే ప్రయత్నం చేయొచ్చు. కానీ వాళ్ళు ఇప్పుడు లక్ష్మీదేపల్లి ఇప్పుడే భూసేకరణ చేసి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే వరకు ఇలా పుణ్యకాలం అయిపోతుంది.
మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు 2.5 సంవత్సరాలు తప్పకుండా మేమే పూర్తి చేస్తాం పాలమూరు రంగారెడ్డి. కృష్ణా జలాలను ఆంధ్రాకు తరలించే కుట్రలు కూడా జరుగుతున్నాయి. అటు ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడుతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమ్మక్కాయని కూడా ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పాలమూరు రంగారెడ్డి సంబంధించి అసలు పనులు చేస్తారో ఆ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అంటారా? చిత్తశుద్ధి ఉంటే ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి నెలలనే ప్రారంభించాలి. ఎందుకంటే ఆయన పాలమూరు బిడ్డ, ఆయన జిల్లా అది ప్రారంభిస్తే దానికి కేసీఆర్ గారు చేసిండ్రని ఒక పేరు వస్తుందనే ఉద్దేశంతో 2.5 సంవత్సరాలు దాన్ని పట్టించుకోకుండా కట్టినటువంటి కాళేశ్వరాన్ని ఒక్క పిల్లర్ గుంగితే దాన్ని కాళేశ్వరం కూలిందని ఎక్కడ పోయినా దాన్ని పక్కకు పెట్టి దాన్ని తిట్టడము, కేసీఆర్ని తిట్టడం తప్ప ఏం లేదు. మరి పాలమూరు రంగారెడ్డి మీద చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో ప్రారంభించాలి. ఇక 2-3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు, 1 సంవత్సరం అయితే ఎన్నికలే వస్తాయి. కాబట్టి అప్పటిలో అది పూర్తి అయ్యే ఆశ ప్రజలకు లేదు, మాకు కూడా విశ్వాసం లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత దాన్ని తప్పకుండా పూర్తి చేస్తాం. ఇది మొత్తంగా చూసినట్టయితే ఈ రోజు పరిగి నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించినట్టు మరి కాసేపట్లో ఆ పరిగిలో జరిగే జనరల్ బాడీ మీటింగ్ సమావేశానికి హాజరవుతారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 90% పనులు పూర్తి చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ ప్రాజెక్టుపై పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని కూడా ఇటు పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో.